అండ్ టైప్స్ ఆఫ్ బ్యాంక్. బ్యాంకింగ్ అనేది ఒక ఆర్థిక పరమైన వ్యవస్థ. బ్యాంకులు అనేవి ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో నగదును తీసుకొని మళ్ళీ అవసరమైన వాళ్లకు రుణాల రూపంలో మంజూరు చేసేవే బ్యాంకులు. ఏ బ్యాంక్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్ మనీ అండ్ క్రెడిట్. బ్యాంకు అనేది ఒక ఆర్థిక సంస్థ, అది ద్రవ్యము మరియు పరపతితోనే వ్యవహరిస్తుంది. ఇట్ యాక్సెప్ట్ ఫ్రమ్ పబ్లిక్, మేక్ ఫండ్స్ అవైలబుల్ టు దోస్ హూ నీడ్ దెమ్. ఎవరికైతే డబ్బులు అవసరమో వాళ్ళకి బ్యాంకులు రుణాల రూపంలో మంజూరు చేస్తాయి. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంకుల్లో రకాలు: కమర్షియల్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, అగ్రికల్చరల్ బ్యాంక్స్, ఎక్స్చేంజ్ బ్యాంక్స్, సేవింగ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్. ఈ బ్యాంకుల గురించి బ్రీఫ్గా డిస్కస్ చూద్దాం. ఫస్ట్ వన్, కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్లను ప్రజల వద్ద నుండి యాక్సెప్ట్ చేసి అందులో కొంత మొత్తాన్ని నగదు రిజర్వుగా ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని రుణాల రూపంలో బయట వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి బ్యాంకుల్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. ఈ బ్యాంకులు కేవలం షార్ట్ టర్మ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. ఇవి లాంగ్ టర్మ్ లోన్స్ కానీ మీడియం టర్మ్ లోన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరగదు. దే బారో బై యాక్సెప్టింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్టర్ కీపింగ్ సర్టైన్ క్యాష్ రిజర్వ్స్ బ్యాలెన్స్ బై బ్యాంక్ టు నీడీ బారోవర్స్. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్. పారిశ్రామిక బ్యాంకులు అంటారు వీటిని. ఈ బ్యాంకులు ఇండస్ట్రీస్ కి కావలసిన మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అవసరాలను తీరుస్తూ ఉంటాయి. ఈ బ్యాంకులు పరిశ్రమలకి కావలసిన యంత్రాలు కొనడానికి కానీ యంత్ర పరికరాలు కొనడానికి కానీ దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. నెక్స్ట్, అగ్రికల్చరల్ బ్యాంక్స్, వ్యవసాయ బ్యాంకులు. దీస్ ఆర్ రిక్వైర్డ్ టూ టైప్స్ ఆఫ్ క్రెడిట్, నేమ్లీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్. ఈ బ్యాంకులకు సాధారణంగా రెండు రకాల రుణాలు అవసరమవుతూ ఉంటాయి. అవి ఒకటి స్వల్పకాలిక రుణాలు, రెండు దీర్ఘకాలిక రుణాలు. స్వల్పకాలిక రుణాలను సహకార బ్యాంకులు అందిస్తూ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్. దీర్ఘకాలిక రుణాలను ల్యాండ్ డెవలప్డ్ బ్యాంక్స్, భూమి అభివృద్ధి బ్యాంకులు సమకూరుస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్చేంజ్ బ్యాంక్స్, వినిమయ బ్యాంకులు. ఎక్స్చేంజ్ బ్యాంక్స్ ఫైనాన్స్ ఫారెన్ ట్రేడ్, విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించడానికి ఈ వినిమయ బ్యాంకులు ఉపయోగపడతాయి. దే కలెక్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇంపోర్టర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. ఎగుమతిదారుడు దిగుమతిదారుడికి సంబంధించిన సమాచారాన్ని, అంటే క్రెడిట్ వర్తీనెస్, పరపతి ఎట్లా ఉన్నది అన్నది ఈ బ్యాంకులు సేకరిస్తాయి. నెక్స్ట్, సేవింగ్ బ్యాంక్స్. ప్రమోట్ సేవింగ్ హ్యాబిట్ అమాంగ్ పీపుల్ అండ్ మొబిలైజ్ దేర్ సేవింగ్స్. ఈ పొదుపు బ్యాంకులు సాధారణ ప్రజల దగ్గర నుండి పొదుపుని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇవి ప్రారంభించడం జరిగింది. ఇవి మధ్యతరగతి లేదా అల్పాదాయ వర్గాల వారు తమ దగ్గర ఉన్న కొద్దిగా మొత్తంని పొదుపు రూపంలో దాచుకోవడానికి ఈ బ్యాంకులు ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే అనుత్పాదక రంగానికి ఖర్చు చేయకుండా డబ్బుని పొదుపు చేసి వారికి అవసరమైనప్పుడు ఆ డబ్బుని తిరిగి చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యాంక్. దీన్నే రిజర్వ్ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఇట్ ఈస్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్. ఇట్ కంట్రోల్స్ అండ్ సూపర్వైజ్ మానిటరీ అండ్ క్రెడిట్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ. రిజర్వ్ బ్యాంకు అనేది దేశంలో ఉండే ద్రవ్య పరపతిని నియంత్రణ చేసే సంస్థ. ఇది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని
1935లో స్థాపించడం జరిగింది. దీనిని 1949వ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంకు అనేది ప్రభుత్వానికి బ్యాంకుగాను, ప్రభుత్వానికి సలహాదారునిగాను, విదేశీ మారక నిల్వలకు రక్షకుడిగాను, బ్యాంకులకు బ్యాంకుగాను వ్యవహరిస్తుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్, ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ప్రభుత్వ రంగ బ్యాంకులను వేటిని అంటారు అంటే, ఏ బ్యాంకులు అయితే ప్రభుత్వ నియంత్రణలో ఉండి ప్రభుత్వమే నిర్వహించే బ్యాంకులని ప్రభుత్వ బ్యాంకులు అంటారు. దీస్ బ్యాంక్స్ ఆర్ ఓన్డ్ అండ్ controlled by government. In India, nationalized banks and regional rural banks come under this category. జాతీయం చేయబడిన అన్ని బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కిందకి వస్తాయి. ప్రైవేట్ బ్యాంక్స్. These banks are owned by private individuals. ఏ బ్యాంకులు అయితే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహణలో ఉండి వారి యాజమాన్యంలో ఉంటాయో అటువంటి బ్యాంకులను ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటారు. అయితే ఈ బ్యాంకులు ఆర్బీఐ చెప్పినట్టు వినాల్సిందే, ఆర్బీఐ చెప్పే గైడ్లైన్స్ ని ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు. ఇన్ ఇండియా, cooperative credit institution are organized under cooperative society law and play an important role in finance needs in rural areas. మనకి కొన్ని రకాల బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకి అవసరమైన అవసరాలను తీర్చలేక రైతులు అలానే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి కోసమని ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కోఆపరేటివ్ బ్యాంకులు కేవలం సేవా దృక్పథంతోనే పనిచేస్తూ ఉంటాయి. వీటికి లాభాపేక్ష చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ డొంకెల్, ఫారెన్ బ్యాంక్స్. విదేశీ బ్యాంకులు విదేశీ మూలాలు కలిగి ఉండి విదేశాలలో ప్రధాన కార్యాలయం, హెడ్ ఆఫీస్ విదేశాలలోనే ఉండి మన దేశంలో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులను ఫారెన్ బ్యాంక్స్ అంటారు. అలానే డొమెస్టిక్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. డొమెస్టిక్ బ్యాంక్స్, these are registered and incorporate within the country. మన దేశంలోనే నమోదు చేయబడిన బ్యాంకులు. ఈ బ్యాంకులు ప్రజల వద్ద నుండి ఎక్కువ మొత్తానికి వడ్డీని తీసుకుంటూ ఉంటాయి. ఈ బ్యాంకులు మన దేశంలోనే ఎక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్, ఫారెన్ బ్యాంక్స్, విదేశీ బ్యాంకులు. These are foreign in origin and have head office in country of origin. విదేశీ బ్యాంకులను వేటిని అంటామంటే విదేశీ మూలాలు కలిగి ఉండి ఆ దేశంలోనే ప్రధాన కార్యాలయం ఉండి మన దేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించే బ్యాంకులను ఫారెన్ బ్యాంక్స్ అంటారు. నెక్స్ట్, షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని వేటిని అంటారు అంటే 1934 ఆర్బీఐ చట్టం, ఆర్బీఐ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 2లోని ఏ బ్యాంకులైతే నమోదు చేయబడ్డాయో ఆ బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాట్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ 2వ షెడ్యూల్లోని నమోదు కాబడని బ్యాంకులను నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. అయితే షెడ్యూల్డ్ బ్యాంకులు అని వేటిని అంటారా అంటే మన దేశంలోనే బ్యాంకింగ్ వ్యాపారం చేయాలి, అవి కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి,
లేదా సహకార సంఘాల చట్టం ప్రకారమైన రిజిస్టర్ అయి ఉండాలి, లేదా విదేశీ బ్యాంకులైనా ఉండాలి. దీనిలో మినిమం పేడ్ అప్ క్యాపిటల్ 5 లక్షల రూపాయలుగా ఉండాలి. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ నిర్వర్తించే విధులు. ప్రాథమిక విధులు, ప్రైమరీ ఫంక్షన్స్. బ్యాంకులు 2 రకాల విధులు నిర్వహిస్తాయి. ఒకటి ప్రైమరీ ఫంక్షన్స్, 2 సెకండరీ ఫంక్షన్స్. ఈ ప్రైమరీ ఫంక్షన్స్ లో యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, చెక్ సిస్టమ్ ఆఫ్ పేమెంట్ ఫండ్స్. నెక్స్ట్, సెకండరీ ఫంక్షన్స్ వచ్చేసరికి ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. అలానే నెక్స్ట్, యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్, కరెంట్ డిపాజిట్ అకౌంట్స్, సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్, అలానే హోమ్ సేఫ్ అకౌంట్. ఇలా 5 రకాలుగా బ్యాంకులు ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి. అందులో ఫస్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. మనీ ఇన్ దీస్ అకౌంట్స్ డిపాజిటెడ్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. దీంట్లో నగదును ఒక నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ అదర్ అకౌంట్స్. ఈ ఫిక్స్డ్, ఈ స్థిర డిపాజిట్లలో ఎక్కువ వడ్డీ రేటు కూడా చెల్లించడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ టైమ్ లయబిలిటీస్. వీటిని టైమ్ లయబిలిటీస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో మనం 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలకు డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకు ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తరువాత మాత్రమే ఈ డబ్బుని చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, కరెంట్ డిపాజిట్ అకౌంట్స్. ఈ కరెంట్ డిపాజిట్స్ అకౌంట్స్ అనేవి కేవలం ట్రేడర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. దీస్ అకౌంట్స్ జనరలీ మెయింటైన్ ట్రేడర్స్. వర్తకులు మాత్రమే వీటిని నిర్వహిస్తారు. నో ఇంట్రెస్ట్ పెయిడ్ దీస్ డిపాజిట్స్. ఈ డిపాజిట్ల మీద ఏ విధమైన వడ్డీ చెల్లించరు. ఎందుకు వడ్డీ చెల్లించరు అంటే, ఈ వర్తకుడు అనేవాడు బ్యాంకు నుంచి డబ్బులు ఎప్పుడైనా వేయవచ్చు, ఎప్పుడైనా తీసేయవచ్చు. అంటే ఓ నిర్ణీత కాలం వరకు డబ్బులు బ్యాంకులో ఉండవు కాబట్టి అతడికి అవసరమైనప్పుడు తీస్తూ ఉంటాడు కాబట్టి దీంట్లో వడ్డీ అనేది చెల్లించడం జరగదు. ఇట్స్ ఆల్సో కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. వీటినే డిమాండ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, సేవింగ్ డిపాజిట్స్. పొదుపు డిపాజిట్లు అంటారు వీటిని. దిస్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంకరేజింగ్ సేవింగ్ హ్యాబిట్ అమాంగ్ పీపుల్. అంటే ప్రజలలో పొదుపు చేసే ఆలోచన కానీ పొదుపు చేసే అలవాటును పెంచడానికి ఈ సేవింగ్ డిపాజిట్లను ప్రోత్సహిస్తారు. వీరికి చెక్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వడ్డీ అనేది మిగిలిన డిపాజిట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఇక్కడ సేవింగ్ డిపాజిట్లో ఎప్పుడైనా మన డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. విత్ డ్రాస్ అంటే తీయడానికి కొన్ని పరిమితులు విధించడం జరుగుతుంది. నెక్స్ట్, రికరింగ్ డిపాజిట్స్. ద పర్పస్ ఆఫ్ దీస్ అకౌంట్స్ ఈజ్ టు ఎంకరేజ్ రెగ్యులర్ సేవింగ్స్ బై పబ్లిక్. ఈ రికరింగ్ డిపాజిట్లు అనేవి ప్రజలలో వారానికో నెలకు ఒకసారి డబ్బులు దాచుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఈ రికరింగ్ డిపాజిట్లను తెరుస్తారు. డిపాజిట్ల ద్వారా బ్యాంకులో అమౌంట్ ని డిపాజిట్ చేసుకోవచ్చును. జనరలీ మనీ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. నెల మనం ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం. ఆ ఇన్స్టాల్మెంట్ అనేది అది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఇట్స్ రీపేయిడ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ మెచ్యూరిటీ. కాల పరిమితి పూర్తి అయిన తరువాత ఈ డబ్బు మీద వడ్డీతో కలిపి తిరిగి ఖాతాదారునికి చెల్లించడం జరుగుతుంది.
నెక్స్ట్ హోమ్ సేఫ్ అకౌంట్. హోమ్ సేఫ్ అకౌంట్ దీంట్లో బ్యాంకు వారు ఏం చేస్తారంటే కొత్తగా ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళకి ఎవరైతే ఖాతాదారుడు ఉన్నారో ఆ ఖాతాదారుడికి ఒక పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సేఫ్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఖాతాదారుడు తనకి నచ్చినప్పుడు తన దగ్గర ఉన్న అమౌంట్ ని ఇంట్లోనే ఉండి ఆ పెట్టిలో దాచుకోవడం జరుగుతుంది. అండర్ దిస్ స్కీమ్ ఏ సేఫ్ ఈజ్ సప్లైడ్ టు ది డిపాజిటర్ టు కీప్ ఇట్ అట్ హోమ్. అంటే ఎవరైతే డిపాజిటర్ ఉన్నాడో అతనికి ఒక పెట్టె ఇవ్వబడుతుంది. ఆ పెట్టెలో ఆ డిపాజిట్ దారుడు తనకు దగ్గర నగదు ఉన్నప్పుడు ఆ పెట్టెలో దాచుకోవడం జరుగుతుంది. Periodically, the safe is taken to the bank where the amount is safe is credited to his account. కాలానుగుణంగా ఆ డిపాజిట్ దారుడు ఆ పెట్టెను బ్యాంకుకు తీసుకువస్తే బ్యాంకు వారు ఆ పెట్టెలో ఎంత నగదు ఉందో తీసుకొని దానిని అతని ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్. మనీ ఎట్ కాల్ పిలుపు ద్రవ్యము అంటారు. క్యాష్ క్రెడిట్ నగదు క్రెడిట్. ఓవర్ డ్రాఫ్ట్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. టర్మ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్. మనీ ఎట్ కాల్. ఈ మనీ ఎట్ కాల్ అనేది ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మనీ ఎట్ కాల్ అనేది ఒక బ్యాంకు మరో బ్యాంకు ఒప్పిస్తుంది. ఆ అప్పు ఎలా ఉంటుందంటే 1 నుంచి 14 రోజుల లోపు మాత్రమే. దీస్ ఆర్ వెరీ షార్ట్ పీరియడ్. అండ్ ఇంటర్ బ్యాంక్ లోన్స్. ఒక బ్యాంకు దగ్గర ఆ బ్యాంకుకు సరిపడా నిల్వలు ఉంటే సర్ప్లస్ ఎక్కువ ఎక్సెస్ ఉన్న అమౌంట్ ని అవసరం ఉన్న మరో బ్యాంకుకి అప్పు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్నే షార్ట్ నోటీస్ 1 to 14 days 1 నుంచి 14 రోజుల లోపు ఎప్పుడైనా సరే అడిగినప్పుడు ఆ రుణం తీసుకున్న బ్యాంకు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. బ్యాంక్స్ సర్ప్లస్ క్యాష్ లెండ్ నీడీ బ్యాంక్ అన్నాడు. బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన డబ్బును ఎక్సెస్ అమౌంట్ ఉన్న ఏ బ్యాంకు అయితే అవసరం అవుతుందో ఆ బ్యాంకుకి అప్పు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ అంటున్నారు. ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ లోన్ విచ్ ఈస్ గివెన్ టు బారోవర్ అగైన్స్ట్ ప్లెడ్జ్ ఆఫ్ గూడ్స్ విత్ బ్యాంక్. ఈ క్యాష్ క్రెడిట్ అనేది బ్యాంకులు ఇస్తూ ఉంటాయి. ఈ క్యాష్ క్రెడిట్ లో ఏం జరుగుతుందయా అంటే బ్యాంకులు ఎవరైతే బారోవర్ ఉన్నాడో వాడి ఖాతాకి కొంత అమౌంట్ ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆ బారోవర్ ఆ వ్యక్తి ఆ డబ్బుని తనకి కావలసినప్పుడు వాడుకోవడానికి ఈ సౌకర్యం కల్పించడం జరిగింది. అయితే అతడు డబ్బులు ఎంతైతే వాడుకున్నాడో ఆ డబ్బుకు మాత్రమే వడ్డీ కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బ్యాంకు దగ్గర ₹1,00,000 క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ తీసుకున్నాడు, సౌకర్యం ఇచ్చింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ₹1,00,000 నుంచి తనకి కావలసినప్పుడల్లా ఒక ₹60,000 వాడుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు బ్యాంకు వారు ఎంత అమౌంట్ కి వడ్డీ వేయాలి అంటే మామూలుగా అయితే ₹1,00,000 ఇచ్చింది బ్యాంకు, అయితే ₹1,00,000కి వడ్డీ వేయదు బ్యాంకు. ఆ బారోవర్ అనేవాడు ₹60,000 మాత్రమే వాడుకున్నాడు కాబట్టి బ్యాంకు వాడు యాక్చువల్ డ్రా ఎంత డ్రా చేశాడు అంటే ₹60,000 కాబట్టి ఈ ₹60,000 మీద మాత్రమే ఇంట్రెస్ట్ లెవీ చేయవలసి ఉంటుంది, వడ్డీని వసూలు చేసుకోవాలి. అందుకనే ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ లోన్ which is given to borrower against the pledge of goods with bank. The borrower need not withdraw the whole amount. ఆ బారోవర్ అనేవాడు బ్యాంకు వారు కల్పించిన ₹1,00,000 విత్డ్రా చేయవలసిన అవసరం కూడా లేదు.
అతనికి అవసరమైన నగదును మాత్రమే వాడుకోవచ్చు అతను. అయితే బ్యాంకు వారు ₹1,00,000 వడ్డీ వేయకుండా ద బారోవర్ నీడ్ నాట్ టు విత్డ్రా ద హోల్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్, యాక్చువల్ అమౌంట్ డ్రాన్. అతడు వాస్తవంగా తీసింది ₹60,000 కాబట్టి బ్యాంకు వారు ఈ ₹60,000 మీద మాత్రమే వడ్డీని లెవీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది బ్యాంకు వారు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకులో మన బ్యాలెన్స్ కంటే మన బ్యాంకులో ఉన్న మన బ్యాలెన్స్ కంటే ఎక్సెస్ అమౌంట్ ని డ్రా చేసుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ లో మొత్తం ఎంత అమౌంట్ అయితే మనం డ్రా చేసామో ఆ అమౌంట్ కి, లేదా బ్యాంక్ వారు ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్ క్రెడిట్ చేశారో ఆ అమౌంట్ కి మొత్తానికి కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇట్ రిక్వైర్స్ ప్రీవియస్ అరేంజ్మెంట్ విత్ బ్యాంక్ బై అంటున్నాడు. అంటే బ్యాంకు వారు ముందుగానే ఎవరితో అయితే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ వ్యక్తుల కంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా అందరికి ఇవ్వడం జరగదు. కేవలం ట్రేడర్స్ కి మాత్రమే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ట్రేడర్స్, ఓన్లీ ట్రేడర్స్, వర్తకులకే ఇస్తారు. ఆర్ బిజినెస్ మ్యాన్స్, వీళ్ళకి మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. విచ్ దే ఆర్ అలౌడ్ టు విత్ డ్రాన్ మోర్ దాన్ దే డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఖాతాదారుడి ఖాతాలో ₹1,00,000 ఉన్నాయి. అయితే బ్యాంకు వారు ఇచ్చిన ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మరో 50,000 ఉందనుకోండి. అయితే ఇప్పుడు ఖాతాదారుడు మొత్తం ₹1,50,000 డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఈ ఖాతాదారుడు వడ్డీ కట్టాలి కదా, అంటే ₹1,50,000 కట్టడు, బ్యాంకు వారు ఇచ్చిన ఆ ₹50,000 మాత్రం వడ్డీ కట్టాలి. అయితే ఈ ఖాతాదారుడు ₹50,000 వాడుకోవాలా, కేవలం ₹40,000 వాడాడు. అయినా సరే మొత్తం ₹50,000 వడ్డీ కట్టాల్సిందే. నెక్స్ట్, డిస్కౌంటింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్లులను బ్యాంకులో డిస్కౌంట్ చేయడం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గూడ్స్ ని కొన్నిసార్లు అరువు మీద అమ్ముతూ ఉంటారు, అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అరువు మీద అమ్మినప్పుడు ఎవరైతే డెటార్ ఉన్నాడో వాడు నేను ఫలానా తేదీన నీ అమౌంట్ మొత్తం పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసినప్పుడు క్రెడిటార్ అనేవాడు ఒక ప్రామిసరీ నోట్ రాస్తాడు, లేదా బిల్లు ఒకటి రాస్తాడు. ఈ బిల్లుని ఆ క్రెడిటార్ అనేవాడికి డబ్బులు అవసరమైనప్పుడు దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బ్యాంకులో ఈ బిల్లుని డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంకు వాడు ఆ బిల్లు మీద ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, ₹10,000 బ్యాంకు వాడు పే చేయడు. దాంట్లో ఇంట్రెస్ట్ అనుకోండి లేదా డిస్కౌంట్ అనుకోండి, వాడు ₹9,000 పే చేస్తాడు బ్యాంకు వాడు. ఇప్పుడు ఎవరైతే డెటార్ ఉన్నాడో వాడు బ్యాంకు వాడికి ఏం చేయాలి అంటే ₹10,000 పే చేయాల్సిందే. అయితే బ్యాంకు వాడు ఇచ్చింది 9,000 కదా, మరి 10,000 ఎందుకు పే చేయాలి అంటే వాడు అన్న టైం కంటే, అంటే 3 months టైం ఉంటే వాడు కేవలం 1 month లోపే ఆ ₹10,000 డ్రా చేసేసుకున్నాడు. కాబట్టి ఆ 2 నెలలకు గాను ఒక ₹1,000 పోతే ₹9,000 బ్యాంకు వాడు పే చేయడం జరుగుతుంది. అయితే బ్యాంకుకు మనం ఇప్పుడు ₹10,000 పే చేయాలి. ఇన్ కేస్ క్రెడిట్ డెటార్ పే చేయాలి. ఎవరైతే బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నాడో క్రెడిటార్ వాడు బ్యాంకుకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ద డెటార్ యాక్సెప్ట్ ద బిల్ drawn upon him by creditor and agrees to pay the amount mentioned on maturity. అతడు ఫలానా తేదీన నీకు సొమ్మును చెల్లిస్తాను అని చెప్పేసి ఆడు అగ్రిమెంట్ చేసుకుంటాడు, ప్రామిస్ చేస్తాడు, చేసి ఒక బిల్లుని రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ హోల్డర్ నీడ్ మనీ, అంటే ఎవరైతే బిల్లులు రాశారో ఆ వ్యక్తికి డబ్బులు అవసరం అయ్యాయి. ఇప్పుడు
డబ్బులు అవసరమైనప్పుడు అక్కడ ఇమీడియట్ గా కావాలి అంటే బ్యాంకులో ఆ బిల్లుని డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాన్నే బిల్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ బిల్ డిస్కౌంటింగ్ లో బ్యాంకు వారు యాక్చువల్ అమౌంట్ కంటే లెస్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టర్మ్ లోన్స్ అంటున్నాడు. బ్యాంక్స్ గివ్స్ టర్మ్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ at an agreed rate of interest. When loan is sanctioned, amount is credited his account. Interest charged whole amount అంటున్నాడు. టర్మ్ లోన్స్ అనేవి ఎవరైతే బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కావాలని తీసుకుంటారో, అంటే బ్యాంకరు కస్టమర్ ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ అగ్రీ చేసిన ఇంట్రెస్ట్ కి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లోన్ అనేది అప్పుడు బ్యాంక్ ఏం చేస్తున్నాయి అంటే ఎవడైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తుంది. ఇప్పుడు ఇతడు లోన్ కి ఇతను క్రెడిట్ చేసింది కాబట్టి ఇతడు బ్యాంకుకి తప్పనిసరిగా మొత్తం అమౌంట్ ఎంత తీసుకున్నాడో దాని మీద ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ లోన్స్, వ్యక్తిగత రుణాలు అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ తీసుకునే ఎంప్లాయీ అనేవాడు మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవడానికి వీలుగా అతను ఒక స్కూటర్ లేకపోతే ఒక ఇల్లు ఏదైనా కొనేటప్పుడు ఈ పర్సనల్ లోన్స్ కి అప్లై చేయడం జరుగుతుంది. అంటే శాలరీ బేస్ మీద బ్యాంకులు అప్పులు ఇస్తూ ఉంటాయి. లోన్స్ ఆర్ గివెన్ టు సాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ ఆర్ రికవర్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. అంటే ఇక్కడికి లోన్ అనేది శాలరీ బేస్ మీద శాంక్షన్ చేసేసి ఆ లోన్ ని బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇన్స్టాల్మెంట్ లో కలెక్ట్ చేసుకుంటుంది పర్ మంత్లీ. ఎగ్జాంపుల్ ఈఎంఐస్, అంటే స్కూటర్ కావాలి, అది కావాలి, హౌస్ కావాలని వీళ్ళు లోన్ తెచ్చుకున్నప్పుడు బ్యాంక్ వారికి ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అలాగా వాటిని పర్సనల్ లోన్స్ అంటారు. ఇన్ ఇన్స్టాల్మెంట్ అవుట్ ఆఫ్ శాలరీ, అతనికి వచ్చిన జీతంలో నుంచి కొంత భాగాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంగా చెల్లించవలసి ఉంటుంది. బై కన్స్యూమర్ డ్యూరబుల్ లైక్ స్కూటర్స్, ల్యాండ్, హౌస్ ఎక్సెట్రా. అంటే అది డ్యూరబుల్ గూడ్స్ అయినటువంటి స్కూటర్ కానీ అలాగే హౌస్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కొనడానికి పర్సనల్ లోన్స్ కి బ్యాంక్ అప్లై చేసుకున్నప్పుడు బ్యాంకు వారి శాలరీ బేస్ మీద లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే క్రెడిట్ కార్డ్స్, ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ అనేవి సాధారణంగా అందరూ ఉపయోగిస్తూ ఉంటున్నారు. బ్యాంక్స్ ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ టు ఇండివిడ్యువల్స్ ఇన్ ఆర్డర్ టు enable them buy goods without carrying cash. నగదుని పట్టుకెళ్ళవలసిన అవసరం లేకుండా కేవలం ఆ క్రెడిట్ కార్డుల ద్వారానే డబ్బులు చెల్లించడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ చేయవచ్చును. అటువంటి వాటిని క్రెడిట్ కార్డ్స్ అంటాడు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్, ఇవి ప్లాస్టిక్ కార్డ్స్. ఇది క్రెడిట్ కార్డ్ అనేది ప్లాస్టిక్ కార్డ్. ఈ కార్డ్స్ ని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చును. నెక్స్ట్ క్రెడిట్ క్రియేషన్, బ్యాంకులు చేసే పని ఏంటంటే ద్రవ్యాన్ని సృష్టించబడతాయి బ్యాంకుల ద్వారా. బ్యాంకులు ద్రవ్యాన్ని ఎలా సృష్టిస్తాయి అంటే when a bank advance a loan to its customers it does not give cash. అంటే ఎవరన్నా కస్టమర్ వచ్చి అడ్వాన్స్ కానీ లోన్ కానీ అడిగినప్పుడు ఆ ఖాతాదారునికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా నగదు రూపంలో చెల్లింపులు చేయడం జరగదు. అతని ఖాతాకు క్రెడిట్ చేస్తుంది అమౌంట్. అంటే ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు తీసుకోకుండానే నగదును సృష్టిస్తున్నాయి. అందుకనే వీటిని నగదును సృష్టించే సంస్థలుగా ఉంటాయి బ్యాంకులు. Thus, whenever a bank grants a loan, it creates an equal amount bank deposits. అంటే బ్యాంకు అనేది ఎంత లోన్ అయితే అతనికి శాంక్షన్ చేసిందో దానికి సమానమైన అమౌంట్ ని డిపాజిట్ల రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాన్నే క్రెడిట్ క్రియేషన్ అంటారు. నెక్స్ట్ ప్రమోటింగ్ చెక్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫీచర్ and function of banks that they have introduced the check system for withdrawals of deposits. అంటే ఒకప్పుడు నగదుని కేవలం
ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ చెక్ సిస్టమ్ వచ్చిందో అన్ని చెక్కుల ద్వారానే నగదు వసూళ్లు కానీ నగదు చెల్లింపులు కానీ అన్ని చెక్ సిస్టమ్ ద్వారానే చేయబడుతూ ఉంటాయి. డబ్బులు తీసుకోవడానికైనా బ్యాంకులో డబ్బులు వేయడానికైనా చెక్ సిస్టమ్ ద్వారానే చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ బ్యాంకులు అందించే ఏజెన్సీ సర్వీసెస్. బ్యాంకు ఖాతాదారుడికి ఏజెంటుగా ఉంటుంది. హెల్ప్ టు ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ వన్ ప్లేస్ టు ఎనదర్ త్రూ చెక్ డ్రాప్స్. బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఖాతాదారుడి తరపున అతడు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చెక్కులు కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ బదిలీ చేయడం జరుగుతుంది. కలెక్ట్ అండ్ పే వేరియస్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ చెక్స్, బిల్స్, ప్రామిసరీ నోట్ ఎక్సెట్రా. ఖాతాదారుడు ఆజ్ఞల ప్రకారం బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎవరైనా చెక్కులు ఇవ్వాలి అంటే తీసుకోవడం, బిల్లులు ఇవ్వాలి అంటే తీసుకోవడం, ప్రామిసరీ నోట్లు, అలానే చెక్కులు చెల్లించడం, బిల్లులు పే చేయడం, ఇవన్నీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ ఖాతాదారుడి తరపున బ్యాంకులు సేవలు అందిస్తూ ఉంటాయి. అండర్టేక్స్ purchases and sale of securities like share and debenture for their customer. అతడి ఖాతాదారుడి ఆజ్ఞల మేరకు బ్యాంకులు అనేవి వాటాలను కానీ డిబెంచర్లను కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాయి. అతని ఖాతాదారుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్యాంకులు నడుచుకోవలసి ఉంటుంది. ఇలా బ్యాంకులు కొన్ని రకాల సేవలు చేసినందుకు గాను అతడు బ్యాంకులు కమిషన్ రూపంలో కొంత నగదును తీసుకోవడం కూడా జరుగుతుంది. బ్యాంక్ ప్రిజర్వ్స్ ద విల్ ఆఫ్ దేర్ కస్టమర్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్ ఆఫ్టర్ దేర్ డెత్ అంటున్నాడు. బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఎవరైతే ఖాతాదారుడు ఉన్నాడో అతడు రాసిన వీలునామా మరణ శాసనాలను అతడు మరణించిన తరువాత ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేట్టుగా ఇది ఎగ్జిక్యూటివ్ రోల్స్ ని కూడా ప్లే చేస్తాయి బ్యాంకులు. నెక్స్ట్ జనరల్ యుటిలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ లాకర్ ఫెసిలిటీ. బ్యాంకులు ఖాతాదారులకు అవసరమైన లాకర్ ఫెసిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే విలువైన డాక్యుమెంట్స్ కానీ అలానే గోల్డ్ కానీ ఏమన్నా పత్రాలు అవసరం ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ సేవ్ చేసుకోవడానికి లాకర్ ఫెసిలిటీని కూడా బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి. అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ ఇష్యూడ్ టు దేర్ కస్టమర్ సర్టిఫైయింగ్ దేర్ క్రెడిట్ వర్తినెస్ అంటే పరపతి లేఖలు కూడా జారీ చేయడం జరుగుతుంది బ్యాంకులు. అంటే ఖాతాదారుడి బ్యాంకులో ఎంత నగదు ఉంది, అతడు క్రెడిట్ వర్తినెస్ అతడికి విదేశాలతో వ్యాపారం చేయడానికైనా మరి ఎవరితోనో వ్యాపారం చేయడానికి అతడి యొక్క ఆర్థిక పరిస్థితిని ఈ బ్యాంకుల ద్వారా అడిగి తెలుసుకోవచ్చును. నెక్స్ట్ టాపిక్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. అలాగే మన దేశంలో ఉండే ఈ సెంట్రల్ బ్యాంక్ ని ఆర్బిఐ అంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందయ్యా అంటే ఇది లాభోద్దేశంతో పనిచేయదు. దేశం యొక్క ఎకనామిక్ ఆర్థిక వృద్ధి, దేశ అభ్యున్నతి కోసం మాత్రమే ఈ బ్యాంకులు పనిచేస్తాయి. ఈ బ్యాంకు అన్ని బ్యాంకులు తన నియంత్రణలో ఉంచుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని బ్యాంకులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులైనా పబ్లిక్ బ్యాంకులైనా సరే ఈ రిజర్వ్ బ్యాంకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఆర్బిఐ ఈజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కంట్రీ. ఇది దేశానికి కేంద్ర బ్యాంకు. ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ఏ స్పెషల్ ఆబ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్ సీకింగ్ ఇన్స్టిట్యూషన్. ఇది లాభోద్దేశం కోసం ప్రారంభించినది కాదు, ఇది కొన్ని ప్రత్యేకమైన ధ్యేయాల కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దేశ అభ్యున్నతికి ఈ బ్యాంకులు ఇతోధికంగా ఎంతో సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ ఆర్బిఐ బ్యాంక్ ఇన్ ఇండియా, the Reserve Bank of India was started only in 1935.
భారతదేశంలో ఈ రిజర్వ్ బ్యాంకుని 1935లో ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ బ్యాంకుని 1949లో నేషనలైజ్డ్ చేయడం జరిగింది, జాతీయం చేయడం జరిగింది. అందుకే దీనిని గవర్నమెంట్ బ్యాంక్ అని కూడా అంటారు. ఇది ప్రభుత్వానికి కావలసిన సలహాలు సూచనలు ఇస్తుంది. ప్రభుత్వానికి ఇది ఏజెంట్, బ్యాంకులన్నిటికీ బ్యాంక్. అలానే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ పివోట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఆయా దేశాల్లో ఉండే రిజర్వ్ బ్యాంకులు ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇతోధికంగా ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బిఐ. ఆర్బిఐ చేసే పనులేంటి? బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, నోట్లు జారీ చేస్తుంది. 5 రూపాయల నోట్లు అవని 10 రూపాయలుగా 10 రూపీస్, 20, 50, 1000, 500, 2000 అన్ని నోట్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇష్యూ చేస్తుంది. ఈ పవరు కేవలం ఆర్బిఐకి మాత్రమే ఉంటుంది. అదర్ కమర్షియల్ బ్యాంకులకి ఈ రైట్ ఉండదు. అలాగే బ్యాంకర్స్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ కి బ్యాంక్ ఇది. కీప్ ఫైనాన్షియల్ అకౌంట్స్, అన్ని బ్యాంకు ఆర్థిక నివేదికలను దగ్గర పెట్టుకుంటే అన్ని రాష్ట్రం కానీ దేశానికి సంబంధించినవి కానీ. అలాగే యాక్ట్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఏజెంట్, ఆర్థిక ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తుంది ప్రభుత్వం తరపున. ప్రొవైడ్ ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక నిల్వలను సమకూర్చడంలో ఎంతో సాయం చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ మానిటరీ పాలసీ, ద్రవ్యత్వాన్ని, మానిటరీ పాలసీ ద్రవ్యాన్ని, ద్రవ్య పరపతిని ఈ నియంత్రణ చేయడానికి ఈ రిజర్వ్ బ్యాంకు ఎంతో సాయం చేస్తుంది. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ నోట్ ఇష్యూ. ఇన్ మోడర్న్ టైమ్ సెంట్రల్ బ్యాంక్ ఎంజాయ్ మోనోపల్లీ ఓవర్ ప్రింటింగ్ ఆర్ ఇష్యూయింగ్ నోట్స్. అంటే ప్రతి దేశంలో ఉండే రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే మోనోపల్లీ. మోనోపల్లి అంటే ఏకస్వామ్యము, కేవలము నోట్లను గాని ముద్రించే అధికారము రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంకు 1 రూపాయి నోట్లు తప్ప అన్ని రకాల నోట్లను రిజర్వ్ బ్యాంకే ముద్రిస్తుంది. ఈ 1 రూపీ నోట్స్ ని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ముద్రిస్తుంది. అయితే ఆ నోట్స్ కూడా రిజర్వ్ బ్యాంకు ద్వారానే సర్క్యులేషన్ చేయడం జరుగుతుంది. అలానే ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఇన్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ ప్రివిలేజెస్ ఆఫ్ నోట్ ఇష్యూ. ప్రతి దేశంలో ఉండే ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్, కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు మిగిలిన బ్యాంకులకు ఉండవు. కేవలం నోట్లు జారీ చేయడం కానీ నోట్లను రద్దు చేయడం కానీ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే సాధ్యపడుతుంది. మిగిలిన ఏ బ్యాంకులు కూడా నోట్లను జారీ చేసే అధికారము లేదు. నో కమర్షియల్ బ్యాంక్ కెన్ ఇష్యూ ఇట్స్ ఓన్ కరెన్సీ. ఏ వాణిజ్య బ్యాంకు కూడా తన సొంతంగా నగదుని ముద్రించడం కానీ జారీ చేయడం కానీ వీలు పడదు. నెక్స్ట్, బ్యాంకర్స్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ కు బ్యాంక్ ఇది. ఇట్ ఈస్ ఏ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ అనేది దేశంలో ఉండే దేశానికి అలానే అన్ని రాష్ట్ర గవర్నమెంట్లకు కూడా ఇది ఏజెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే దేశంలో నుండి వచ్చే అన్ని రకాల పన్నులను కానీ అన్ని రకాల చెల్లింపులను కానీ ప్రభుత్వానికి చెల్లించేవన్నీ రిజర్వ్ బ్యాంకే తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు కావలసిన ద్రవ్యాన్ని మొత్తం రిజర్వ్ బ్యాంకే సమకూరుస్తుంది. అందుకనే రిజర్వ్ బ్యాంకుని జాతీయం చేయడం జరిగింది. అది ప్రభుత్వ బ్యాంకు కింద చూడబడుతుంది. ఇట్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ యాజ్ బ్యాంకర్ టు గవర్నమెంట్. అది కొన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కీప్ ఫైనాన్షియల్ అకౌంట్స్, ఆర్థిక నివేదికలను చూడడం. RBI keeps accounts relating to central government funds. It receives all taxes. ప్రభుత్వం తరపున అన్ని రకాల పన్నులను అండ్ ఇంకర్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, అలాగే ప్రజా వ్యయాన్ని కూడా గవర్నమెంట్ తరపున ఇదే తీసుకుంటుంది. అలానే ప్రభుత్వం ఏ అయితే
పథకాలను ప్రవేశపెడుతుందో ఆర్థిక పరమైన విషయాలకు కూడా ఈ రిజర్వ్ బ్యాంకే సహాయం చేయడం జరుగుతుంది. అలానే యాక్ట్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఏజెంట్, ఆర్థిక ఏజెంట్ గా కూడా ఉంటుంది. ఆర్బిఐ యాక్ట్స్ యాజ్ ఫైనాన్షియల్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్, ద సెంట్రల్ బ్యాంక్ floats short-term, long-term loans and overdraft facility to state and central government. ఇవి దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేంద్రానికి, అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫైనాన్షియల్ ఏజెంట్ గా ఉంటుంది. నెక్స్ట్, ప్రొవైడ్ ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారకాన్ని కూడా రిజర్వ్ బ్యాంకులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ గవర్నమెంట్ విత్ ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ వ్యాపారం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంత విదేశీ మారక నిల్వలు ఉండాలి. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే 200 కోట్ల రూపాయల బంగారం, గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో 115 కోట్లు 115 crores గోల్డ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి, బంగారు నిల్వలు ఉండేలా చూసుకోవాలి. అంటే 200 కోట్ల రూపాయలు బంగారము ప్లస్ విదేశీ మారక నిల్వలు కలిపి 200 కోట్లు ఉంటే అందులో 115 కోట్ల రూపాయలు కేవలం బంగారు నిల్వలుగానే ఉంచుకోవాలి. నెక్స్ట్, బ్యాంకర్స్ బ్యాంక్, అన్ని బ్యాంకులకి బ్యాంకు, అన్ని బ్యాంకులు డెవలప్ అవడానికి ఆర్బీఐ సహాయం చేస్తుంది. ఆర్బీఐ ఈజ్ లీడర్ ఇన్ బ్యాంకింగ్ వరల్డ్. ఈ బ్యాంకింగ్ ప్రపంచంలో ఆర్బీఐ లీడర్, నాయకుడు. అలానే అండ్ హ్యాస్ టు సెక్యూర్ అండ్ ఆర్డర్లీ డెవలప్మెంట్, అన్ని బ్యాంకులు డెవలప్ అవడానికి కావలసిన సహాయాన్ని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది అంటున్నాడు. అలానే నెక్స్ట్, ఏ కస్టోడియన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్, దేశంలో ఉండే పబ్లిక్ బ్యాంకులు అవనివ్వండి, ప్రైవేట్ బ్యాంకులు అవనివ్వండి, కమర్షియల్ బ్యాంకు, కోఆపరేటివ్ ఏ బ్యాంకులు అయినా సరే రిజర్వ్ బ్యాంక్ లా ప్రకారం ఆ బ్యాంకుల డిపాజిట్లలో ఉండే కొంత పర్సెంట్ ని రిజర్వ్ బ్యాంకు దగ్గర రిజర్వుల రూపంలో అట్టు పెట్టుకోవాలి. ఈ రిజర్వులు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ అంటే అవసరమైనప్పుడు వాటికి ఫైనాన్షియల్ గా సాయం చేయడానికి ఈ డబ్బును ఉపయోగించడం జరుగుతుంది. Law requires that a certain portion of deposits of commercial banks should be kept with the central bank so that RBI act as a custodian of cash reserves of commercial banks. దేశంలో ఉండే అన్ని వాణిజ్య బ్యాంకులు ఆయా బ్యాంకుల్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ రికరెంట్ డిపాజిట్లలో కానీ 3% ఎంతో కొంత అమౌంట్ ని రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా ఆ అమౌంట్ రిజర్వ్ చేస్తేనే, ఆ అమౌంట్ ని రిజర్వ్ రూపంలో అట్టి పెడితేనే వీటికి బ్యాంకింగ్ బిజినెస్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ అన్నాడు. అంతిమ రుణదాతగా ఆర్బీఐని మనం చెప్పుకోవచ్చు. అంతిమ రుణదాత అంటే బ్యాంకులకు కానీ గవర్నమెంట్ కు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నే తీసుకుందాం, అన్ని బ్యాంకుల దగ్గరకు వెళ్తుంది గవర్నమెంట్. ఏ బ్యాంకు దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు, లేదు ఒక బ్యాంకు అన్ని బ్యాంకులు గవర్నమెంట్ అందరినీ అడిగింది, ఎవరి దగ్గర ఫైనాన్షియల్ గా ఆ బ్యాంకు కానీ ఆ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేయనప్పుడు, లేదు అటువంటి సపోర్ట్ చేయనప్పుడు ఆ బ్యాంకు కానీ ఆ గవర్నమెంట్ కానీ చివరిగా వెళ్ళేది ఎవరి దగ్గరికి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు వెళ్తాయి. అందుకనే లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ అంటాడు. అంతిమ రుణదాతగా రిజర్వ్ బ్యాంకును మనం చెప్పుకోవాలి. ఈ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ప్రతిసారి కావాలని చెప్పేసి అప్పులు వస్తాయని చెప్పేసి ఈ రిజర్వ్ బ్యాంకు ఏ బ్యాంకులకైతే అప్పులు ఇస్తుందో ఆ బ్యాంకుల దగ్గర నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంది. ఇలా ఎక్కువ వడ్డీ వసూలు చేయడం వల్ల ఆ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం మానేస్తాయి. లేదు అంటే ప్రతి బ్యాంకు నా దగ్గర డబ్బులు లేదని చెప్పేసి ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర మాటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంకు తను చేయాలనుకున్న పనులను చేయలేదు. కాబట్టి అప్పులు ఇచ్చేటప్పుడు కూడా
బ్యాంకులకి మాటికి లోన్స్ అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకులు వెళ్తున్నాయి అనుకోండి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే హై ఇంట్రెస్ట్ లెవీ చేస్తుంది ఆ బ్యాంకుల దగ్గర నుంచి. అలాంటప్పుడు బ్యాంకులు ఎక్కువ వడ్డీ కాబట్టి ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం మానేస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసోర్ట్. అంతిమ రుణదాతగా కేంద్ర బ్యాంకు వ్యవహరిస్తుంది. అంతిమ రుణదాతగా కేంద్ర బ్యాంకు వ్యవహరిస్తుంది అంటాడు. సెంట్రల్ బ్యాంక్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్ ఫర్ ది బ్యాంక్స్ ఆఫ్ ది కంట్రీ. It means that if the commercial banks fails to get financial help from anywhere, it approach central bank a last resort. ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి ఆర్థిక సహాయాన్ని పొందడంలో ఫెయిల్ అయినాయి అనుకోండి, ఎవరు అప్పులు ఇవ్వనప్పుడు చివరి అవకాశంగా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ అంతిమ రుణదాతగా మాత్రమే రిజర్వ్ బ్యాంకుని చూడాలి, కానీ ఎవరిని అడగకుండా డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. అలానే సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్. ప్రతి బ్యాంక్ ని సూపర్విజన్ చేస్తుంది, రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. ద ఆర్బిఐ అండర్టేక్స్ సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. 1949 రిజర్వ్ బ్యాంక్ చట్టాన్ని అనుసరించి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టాన్ని అనుసరించి ఈ రిజర్వ్ బ్యాంకు అనేది అన్ని బ్యాంకులను కూడా ఎప్పుడైనా సరే సూపర్వైజ్ చేయడానికి అధికారం కలిగి ఉంటుంది. నెక్స్ట్, కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్. విదేశీ మారక నిల్వలకు భద్రతాధికారిగా రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ యాక్ట్ యాజ్ ది కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది నేషన్. దేశానికి కావలసిన విదేశీ మారక నిల్వలను రక్షించడంలో ఈ రిజర్వ్ బ్యాంకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఎయిమ్స్ టు మెయింటైన్ రీజనబుల్ స్టెబిలిటీ ఇన్ ది ఎక్స్చేంజ్ రేట్స్. అది రిజర్వులను మెయింటైన్ చేయాలి అంటే, లేదు ఫారెన్ విదేశీ నిల్వలను మెయింటైన్ చేయాలి అంటే ఈ బ్యాంకు ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ రేట్లను మారుస్తూ ఉంటాయి. అందుకనే మనకి విదేశీ మారకం డాలర్ తో పోల్చుకున్నప్పుడు మా డాలర్ విలువ పెరిగిందని, డాలర్ విలువ తగ్గిందని రూపాయితో కంపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండడం కోసం విదేశీ మారక నిల్వలు పెరిగిపోతే మనకి నష్టం ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాలర్ విలువ ప్రస్తుతం 50 రూపాయలు ఉన్నప్పుడు మన రూపాయల్లో 50 రూపాయలు పే చేస్తాం. అలా కాకుండా డాలర్ విలువ ఇప్పుడు 100 రూపాయలు అయింది అనుకోండి, మనం 100 రూపాయలు మన దగ్గర నుంచి పే చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం ఒక డాలర్ 50 రూపాయలు అయితే మనం 50 రూపాయలు పే చేస్తాం, సమస్య లేదు. కానీ అదే డాలర్ విలువ ఎక్స్చేంజ్ రేట్స్ మారకుండా పెరిగిపోతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి నష్టం వస్తుంది. కాబట్టి ఈ కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ కింద ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ రేట్లను చూసుకుంటూ మారుస్తూ ఉంటుంది. అలానే సెంట్రల్ బ్యాంక్ ఆల్సో మెయింటైన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ స్టెబిలైజ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఈ కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయంటే విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని బ్యాంకులు అట్టి పెట్టుకుంటాయి తమ దగ్గర. అలానే నెక్స్ట్, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. ద ఆర్బీఐ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. ద్రవ్యాన్ని పరపతిని నియంత్రించడానికి ఈ బ్యాంకులు ఎప్పటికప్పుడు బ్యాంక్ రేట్స్ ని మారుస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లు ఒక్కొక్కసారి పెరిగినాయని, ఒక్కోసారి తగ్గినాయని, ఇలా మార్చే రైట్ ఎవరికి ఉంటుందా అంటే ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ వడ్డీ రేట్లు మార్చేది రిమైనింగ్ బ్యాంకులకు ఏ విధమైన అవకాశం లేదు. అలానే డెవలప్మెంట్ ఫంక్షన్స్, అభివృద్ధి విధులు. డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఏ మార్గాలను అనుసరించాలి, ఏ విధానాలను తీసుకోవాలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం అభివృద్ధికి రిజర్వ్ బ్యాంక్ అన్నిసార్లు సాయం చేయలేదు కాబట్టి ఇటువంటి వాటికి నాబార్డ్ అని, కొన్ని రకాల పరిశ్రమలకు కొన్ని రకాల బ్యాంకులు కానీ, ఐసిఐసిఐ, ఐడిబిఐ అని, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అని, ఇలా రకరకాల బ్యాంకులకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రమోషన్ ఆఫ్ బ్యాంకింగ్ హ్యాబిట్.
బ్యాంకింగ్ హ్యాబిట్ ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. ఎలా అంటే వడ్డీ రేట్లు ఎక్కువ వస్తూ ఉంటే మనం డబ్బులు దాచినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ప్రజల్లో సేవింగ్ హ్యాబిట్స్ ని, బ్యాంకింగ్ హ్యాబిట్స్ ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తుంది. అలానే సూపర్వైజరీ ఫంక్షన్స్, ఇట్ ఇష్యూ లైసెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ న్యూ బ్యాంక్స్ అండ్ బ్రాంచెస్. కొత్తగా ఏ బ్యాంకులైనా స్టార్ట్ చేయాలి అన్నా, బ్రాంచెస్ ని స్టార్ట్ చేయాలి అన్నా రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తప్పకుండా కావాలి. టు ఇన్స్పెక్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇది అన్ని రకాల వాణిజ్య బ్యాంకులను ఇన్స్పెక్ట్ చేస్తుంది, వాటి రిపోర్టులు తీసుకుంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి యాక్షన్ తీసుకోవడం కూడా ఈ సూపర్వైజరీ ఫంక్షన్స్ లో ఆర్బీఐ చేసే పనులు. నెక్స్ట్, కమర్షియల్ బ్యాంక్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్. బేసిస్ ఫర్ కంపారిజన్, సెంట్రల్ బ్యాంక్ దీన్ని ఆర్బీఐ అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కమర్షియల్ బ్యాంక్స్ ఇవి. మీనింగ్ ఏంటి, అర్థం? సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ అంటే ద బ్యాంక్ విచ్ లుక్స్ ఆఫ్టర్ ది మానిటరీ సిస్టమ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ది సెంట్రల్ బ్యాంక్. దేశంలో కేవలం పరపతి విధానాన్ని మాత్రమే చూసేది సెంట్రల్ బ్యాంక్. ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే దేశంలో ద్రవ్యము, పరపతి విధానాలు ఎట్లా ఉన్నాయి వాటి గురించి మాత్రం ఇది కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇట్ ఎస్టాబ్లిష్డ్ విచ్ ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీస్ టు ది పబ్లిక్ ఇస్ నోన్ యాజ్ కమర్షియల్ బ్యాంక్. ఈ వాణిజ్య బ్యాంకులు ఎందుకు ప్రారంభిస్తారు అంటే సర్వీస్ టు ది పబ్లిక్, ప్రజలకు సేవ చేయడం కోసం ఇవి స్టార్ట్ చేస్తారు. అలానే వాట్ ఈస్ ఇట్, రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బ్యాంకర్స్ టు బ్యాంకర్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ కంట్రీ. రిజర్వ్ బ్యాంక్ అనేది దేశంలో ఉండే అన్ని బ్యాంకులకు బ్యాంక్ ఇది. అలానే ప్రభుత్వ బ్యాంక్ ఇది, ప్రభుత్వానికి ఏజెంట్ ఇది. అలానే దేశానికి సంబంధించి విదేశీ మార్గ నిల్వలను దాయడానికి, అలానే విదేశీ మార్గంలో రక్షించడానికి కానీ, ఓకేనా, దేశంలో అన్ని బ్యాంకులను నియంత్రించడానికి కానీ ఈ రిజర్వ్ బ్యాంకుని అన్ని రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో పనిచేయాలి. ఇట్ ఈస్ ఏ బ్యాంకర్స్ టు సిటిజన్స్ ఆఫ్ నేషన్. దేశంలో ఉండే ప్రజల కొరకు మాత్రమే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. అలానే నెక్స్ట్, గవర్నింగ్ స్టేటస్. దీనికి 1934 ఆర్బీఐ చట్టం ప్రకారము దీనికి ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ కమర్షియల్ బ్యాంకులకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలానే ఓనర్షిప్ ఎవరి నియంత్రణలో ఉంటాయి అంటే పబ్లిక్, కంప్లీట్ గా గవర్నమెంట్ దీని కంట్రోల్లో ఉంటుంది. గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేసేది ఆర్బీఐ. ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, కొన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఇది పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఏదైనా సరే తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లోనే ఉండాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టు ఈ బ్యాంకులన్నీ వినాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పినా ఇది చేయాల్సిందే. నెక్స్ట్, ఆబ్జెక్టివ్. ఏ ఉద్దేశంతో ఈ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేశారంటే పబ్లిక్ వెల్ఫేర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాడు. పబ్లిక్ వెల్ఫేర్ అండ్ దేశ ఆర్థిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మాత్రం ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బ్యాంకు దేశంలో ఉండే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుంటూ. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఎర్నింగ్ ప్రాఫిట్స్, లాభాపేక్షతో మాత్రమే పనిచేస్తాయి. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ₹1 వడ్డీ ఇచ్చి ₹2 వడ్డీ తీసుకుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్. అలాగే నోట్ ఇష్యూయింగ్, నోట్ల జారీ. సెంట్రల్ బ్యాంక్ యాజ్ మోనోపల్లీ ఆఫ్ నోట్ ఇష్యూయింగ్. నోట్లను జారీ చేయడంలో ఈ కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది, మోనోపాలిస్టిక్ పవర్. ఈ సెంట్రల్ బ్యాంక్ తప్ప దేశంలో మరి ఏ బ్యాంకు కూడా నోట్లను ముద్రించడం కానీ, నోట్లను జారీ చేయడం కానీ, నోట్లను వాడడం కానీ చేయడానికి వీల్లేదు. కమర్షియల్ బ్యాంక్ కెనాట్ ఇష్యూ నోట్స్. వాణిజ్య బ్యాంకులు ఏ విధమైన నోట్లను జారీ చేయడం కానీ, నోట్లను ముద్రించడం కానీ చేయడానికి